ఒకసారి చూడండి, అమ్మాయిలందరికీ చేతిలో సీట్స్ పెట్టి ఆ సీట్స్ ని వాళ్ళ లోయర్ బాడీ పార్ట్స్ లో పెట్టుకుంటారు. సో వాళ్ళు పరిగెత్తేటప్పుడు ఆ సీట్స్ కింద పడకుండా ఎలా నడవాలో నేర్పించే క్యాట్ వాక్ తో మొదలుపెట్టి ఇంకా అబ్బాయిలు ఎన్ని రకాలుగా టెంప్ చేయొచ్చో అన్ని రకాల ట్రైనింగ్లు ఈ అమ్మాయిలకైతే ఇస్తారు. అసలు ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే, జనరల్ గా ఒక ఊర్లో అమ్మాయిలు ఉండడం అనేది చాలా కామన్. అయితే ఒక ఊరు నిండా కేవలం అమ్మాయిలు మాత్రమే ఉండి అండ్ వాళ్ళని పిల్లల్ని కనడం కోసం బయటికి పంపించాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి మగవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అనే కాన్సెప్ట్ తో ఇచ్చే ట్రైనింగ్ అండ్ ఆ స్టోరీ అంటే ఇప్పుడు చూద్దాం. ఆ ఊర్లో వయసులో ఉన్న అమ్మాయిలందరికీ ఇచ్చే ట్రైనింగ్ సీన్స్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ లో చూపించినట్టే ఆ అందమైన అమ్మాయిలందరికీ కొన్ని సీట్స్ నిచ్చి ఆ సీట్స్ ని వాళ్ళ లోయర్ బాడీ పార్ట్ లో పెట్టించి ఇంకిప్పుడు ఒక సిగ్నల్ ఇవ్వగానే ఆ అమ్మాయిలంతా చాలా స్లోగా రన్నింగ్ చేసుకుంటూ వెళ్తారు. ఎందుకంటే వితౌట్ అండర్వేర్ వాళ్ళ ప్రైవేట్ పార్ట్ దగ్గర నుంచి ఆ సీట్స్ కింద పడకూడదు. ఒకవేళ కింద పడితే వాళ్ళు నెక్స్ట్ డే అందరి ఇళ్ళకి వెళ్లి టాయిలెట్స్ క్లీన్ చేయాలి. సో అమ్మాయిలంతా కేర్ఫుల్ గా నడవాలని ఫస్ట్ స్లోగా క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్తుంటే, కానీ పక్కనే ఒక అమ్మాయి స్పీడ్ గా వెళ్ళడం చూసి సో ఇంకొకరి తర్వాత ఒకరు స్పీడ్ గా వెళ్తారు. అలా కొంతమంది వెళ్లే దారిలోనే వాళ్ళ సీట్స్ ని కింద పడేసుకుంటారు. కానీ మరికొంతమంది చివరి వరకు వెళ్తారు. అండ్ అక్కడ ఆల్మోస్ట్ 10 feet హైట్ ఉండే నిచ్చెన ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా దాని పైకి ఎక్కుతూ పైన రెడ్ క్లాత్ ను అందుకోవాలి. బాడీ ఏ మాత్రం స్ట్రెచ్ అయినా ఆ సీట్స్ కింద పడిపోయి వాళ్ళ కష్టం మొత్తం వృధా అయిపోతుంది. ఇంకా అది కూడా తీసుకున్నాక కిందకు వచ్చి స్కిప్పింగ్ చేయాలి. అప్పుడు ఒక్కో అమ్మాయి వాళ్ళ డ్రెస్ ని నీస్ దగ్గర టైట్ గా పట్టుకొని జంప్ చేస్తూ ఆ రౌండ్ ని కంప్లీట్ చేస్తుంది. అలా అవుట్డోర్ ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి కేవలం 4-5 మాత్రమే మిగులుతారు. ఇంకా తర్వాత అసలైంది ఇండోర్ లో. దానికోసం ఆ 5 అమ్మాయిల్ని లోపలికి తీసుకెళ్లి ఒక్కో అమ్మాయిని పడుకోమని వాళ్ళ కాళ్ళు స్ప్రెడ్ చేసి హిప్ సైజ్ ఎగ్జాక్ట్ గా 2.75 ఉందా అని చెక్ చేస్తారు. అలా ఎగ్జాక్ట్ గా లేని వాళ్ళని ట్రైనింగ్ నుండి డిస్క్వాలిఫై చేస్తారు. ఒకవేళ అందులో కూడా పాస్ అయితే వాళ్ళ లెగ్స్ ని నీస్ వరకు బెండ్ చేసి ఒక 1 hour పాటు కదలకుండా నేల మీద పడుకోవాలి. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఆ అమ్మాయిలకి పీరియడ్స్ రావాలి. ఒకవేళ రాకపోతే వాళ్ళు ఏదో చీటింగ్ చేసి ఉంటారని నమ్మి మళ్ళీ అందుకు కూడా వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. అసలు వీళ్ళు ఇంత విచిత్రమైన రూల్స్ ని ఎందుకు ఫాలో అవుతున్నారంటే, యాక్చువల్లీ వీళ్ళ అబ్బాయిలంతా డీమన్స్ అని నమ్ముతూ అందుకే అమ్మాయిలతో ఒక సీక్రెట్ సొసైటీని రన్ చేస్తూ అక్కడ ఎగ్జాక్ట్ గా 18 years ఉండి పీరియడ్స్ కి దగ్గరలో ఉన్న అమ్మాయిల్ని ట్రైనింగ్ కి పంపుతారు. ఎవరికి అయితే హ్యూజ్ బూబ్స్ అండ్ మీడియం బట్స్ ఉంటాయో వాళ్ళైతేనే పిల్లల్ని కనడానికి పర్ఫెక్ట్ అని ఫీల్ అవుతారు. ఇంకా అలాంటి వాళ్ళకి మాత్రమే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ప్రెగ్నెంట్ చేసే మగవాళ్ళని వెతుక్కోవడానికి బయటకు పంపిస్తారు. కానీ వాళ్ళల్లో ఎవరికైనా అబ్బాయి పుడితే మాత్రం దయ లేకుండా ఆ బాబుని నీళ్ళలో వదిలేస్తారు. అండ్ ఏ అమ్మాయి అయితే మొదట ఆడపిల్లల్ని కంటుందో నెక్స్ట్ ఆ అమ్మాయినే మహారాణిగా ప్రకటిస్తారు. ప్రస్తుతానికి వాళ్ళలో బెస్ట్ హంటర్ ఎవరంటే ప్రెజెంట్ మహారాణి కూతురైన శాంపూ అనే అమ్మాయి. నిజానికి శాంపూ అన్ని టెస్టులు పాస్ అవ్వకపోయినా బట్ క్వీన్ వాళ్ళ అమ్మే కాబట్టి వాళ్ళ అమ్మ తన పవర్స్ ని మిస్యూజ్ చేసి ఎగ్జామ్ లో నోరు మోయించింది. ఇంకా క్వీన్ ట్రైనర్ ని పిలిచి ఆ అమ్మాయిలకి ప్రెగ్నెంట్ అవ్వడానికి ఎలాంటి వాడిని సెలెక్ట్ చేసుకోవాలో డీటెయిల్ గా చెప్పమని ఆర్డర్ వేస్తుంది. సో ట్రైనర్ అమ్మాయిలందరినీ పిలిపించి డీటెయిల్ గా అబ్బాయిని బొమ్మను గీసి మీరు ప్రెగ్నెంట్ అవ్వడం కోసం మీకు ఫిజికల్ గా హెల్ప్ చేయడానికి ఒక టాల్ అండ్ హ్యాండ్సమ్ అబ్బాయిని చూస్ చేసుకోవాలని చెప్తూ ఇంకా క్లియర్ గా అర్థం అవ్వడానికి అబ్బాయి ప్రైవేట్ పార్ట్ ని మార్క్ చేసి మరీ చూపిస్తుంది. కానీ ఆ 18 years వర్జిన్ గోల్స్ అది చూడలేక సిగ్గుతో కళ్ళు మూసుకుంటారు. ఈ రౌండ్స్ అన్ని శాంపూ ఎలానో నెట్టుకొచ్చేసినా బట్ ఆ తర్వాత లాస్ట్ లో సెడక్షన్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు శాంపూ బెస్ట్ ఫ్రెండ్ కేలోని ఆ రౌండ్ లో ఫస్ట్ పిలుస్తారు. ఇంకా కేలో మధ్యలో మాస్క్ వేసుకొని అబ్బాయిలా నుంచున్న ట్రైనర్ దగ్గరికి హిప్ ను టైట్ చేసి బాడీని స్టిఫ్ గా ఉంచి క్యాట్ వాక్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంది. తన కళ్ళల్లో ఎంతో కోరికను నింపుకొని ట్రైనర్ కై కాంటాక్ట్ ఇస్తుంది. ఇంకా ట్రైనర్ దగ్గరికి వెళ్లి కావాలని కిందకి బెండ్ అయి తన స్ట్రక్చర్ అంతా కనిపించేలా చూపిస్తుంది. అలా తన ఎస్ షేప్డ్ కర్వ్ని చూపించి జెంటిల్ గా ట్రైనర్ బాడీని టచ్ చేస్తూ ఫైనల్ గా రొమాన్స్ చేయాలని ఎదుటి వ్యక్తి కోలిక కలిగేలా పర్టికులర్ పార్ట్స్ లో టచ్ చేసి ఆ సెడక్షన్ రౌండ్ కంప్లీట్ చేస్తుంది. అప్పుడు తన పర్ఫార్మెన్స్ చూసి అక్కడ ఉన్న అందరు చప్పట్లు కొడతారు. ఇంకా తర్వాత క్వీన్ కూతురైన శాంపూ టర్న్ వస్తుంది. కానీ తను ఏదో సోల్జర్ లా వాక్ చేసుకుంటూ వచ్చి మొహాన ఒక ఫేక్ స్మైల్ పెట్టి వెనక నుండి ఒక పువ్వు తీసి నిబ్బి స్టైల్లో ప్రపోజ్ చేస్తుంది. అది చూసి అక్కడ ఉన్న వారంతా నవ్వుతారు. దాంతో ఆ ట్రైనర్ కోపం వచ్చి తన మాస్క్ తీసి అందరి ముందర తిడుతుంది. అలా ట్రైనర్ తిట్లు విన్న శాంపూకి ఇందాక తన ఫ్రెండ్ కేలో పర్ఫార్మెన్స్ గుర్తు చేసుకొని మనం ఎలాగో అంత బాగా చేయలేంలే అనుకోని సైలెంట్ గా వెళ్లి ట్రైనర్ ని హగ్ చేసుకునిద్ది. కానీ ఆ ఫ్లవర్ లో ఒక పురుగును చూసి భయపడి గట్టిగా అరిచి గోల్ చేయడంతో ఫైనల్ గా ఆ ట్రైనర్ శాంపూని నెంబర్ 1 పొజిషన్ లో తీసేసి తన ఫ్రెండ్ కేలోని బెస్ట్ హంటర్ గా సెలెక్ట్ చేస్తుంది. ఎనీవే ఇంకా ట్రైనింగ్ మొత్తం పూర్తయిపోయాక చివరికి మిగిలిన 6 అమ్మాయిలు బయలుదేరడానికి రెడీ అవుతారు. అలా వాళ్ళ ఊరు చివరికి వెళ్ళాక అక్కడ మొత్తం ఫాగ్ తో నిండిపోయి ఉండిద్ది. అది దాటితే ఇంకా బయట ప్రపంచం వచ్చేసింది. కానీ ఒకవేళ వాళ్ళు అందులోనే కనుక స్టక్ అయిపోతే ఆ ఫాగ్ లో ఉండే హాఫ్ హ్యూమన్ అండ్ హాఫ్ వేర్ బాడీతో ఉన్న మ్యాన్ జేటర్స్ మనుషుల్ని చంపి తినేస్తారు. ఇంకా వాళ్ళతో వచ్చిన ఆ ట్రైబ్ లేడీ మీ దగ్గర ఉన్న ఆ పసుపు కొమ్మును బయటకు తీయమని చెప్పి దీని సహాయంతో మీరు ఈ ఫాగ్ లోంచి ఈజీగా వెళ్ళి రావచ్చు. ఒకవేళ ఇది పోగొట్టుకుంటే మళ్ళీ మీరు తిరిగి రావడం అసాధ్యం అని చెప్పేసి సో జాగ్రత్తగా వెళ్ళరామని చెప్తుంది. ఇంకా వాళ్ళు జాగ్రత్తగా ఆ ఫాగ్ ను దాటుకుని వెళ్లి ఫస్ట్ టైం బయట ప్రపంచాన్ని చూసి స్టన్ అయిపోతారు. అలా బయట ప్రపంచంలోకి వెళ్ళగానే వాళ్ళలో తెలివైన అమ్మాయి కేలో తన దగ్గర ఉన్న మ్యాప్ బయటకు తీసి అందరినీ గైడ్ చేస్తూ వాళ్ళు వెళ్లాల్సిన చోటుకి అందరిని తీసుకువెళ్తుంది. ఇంకా ఫైనల్ గా అక్కడ వీళ్ళని రిసీవ్ చేసుకునే పర్సన్ కి మాటలు రావు. సో జెస్టర్స్
తోనే వీళ్ళతో కమ్యూనికేట్ అవుతూ ఓ మై గాడ్ మీరు చూడడానికి చాలా అందంగా ఉన్నారు, సో త్వరగానే ప్రెగ్నెంట్ అయిపోతారులే అని ధైర్యం చెప్పి వాళ్ళ బేస్మెంట్ లోపలికి తీసుకెళ్లి రూల్స్ గుర్తున్నాయిగా మీరు 2 months లోపల ప్రెగ్నెంట్ అయిపోవాలని చెప్తుంది. ఒకవేళ 2 months లో కనుక ప్రెగ్నెంట్ అవ్వకపోతే ఆ అమ్మాయిని చంపేస్తారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఆ అమ్మాయిలు అందంగా రెడీ అయ్యి పక్కనే ఉన్న చిన్న టౌన్ కి వాళ్ళని ప్రెగ్నెంట్ చేసి ఆ టాల్ అండ్ హ్యాండ్సమ్ అబ్బాయిని వెతకడానికి బయలుదేరతారు. అయితే ఒకేసారి అంతమంది అబ్బాయిలను చూసి షాక్ అయ్యి పైగా వాళ్ళ చేతిలో పెద్ద పెద్ద కత్తులతో అక్కడ ఉన్నవారు జంతువుల మాంసాన్ని పీసులుగా కట్ చేసుకుని తింటూ ఉంటే అదంతా చూసి మగవాళ్ళు చాలా క్రూయల్ అని భావించి ఈ అమ్మాయిలు భయపడిపోతారు. ఇంకా వాళ్ళలో ఒక అమ్మాయి అయితే అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది కూడా. సో ఆ అమ్మాయిని తీసుకొని మిగిలిన వాళ్ళంతా తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు వెళ్లే రష్ లో శాంపో తన రష్ లో ఉంచుకున్న పసుపు కొమ్మును కింద పడేసుకుంటుంది. అది అప్పుడు ఆ టౌన్ లో మిన్ననే కుర్రాడికి దొరుకుతుంది. ఇంకా అది అసలే గోల్డ్ కలర్ లో మెరిసిపోతూ ఉండడం చూసి దాన్ని ఒక మార్వాడి షాప్ కి తీసుకెళ్లి వాల్యూ చెక్ చేపిస్తాడు. అప్పుడు ఆ షాప్ ఓనర్ దాన్ని డీటెయిల్ గా పరీక్షించి దీంతో మన ఊరినే కొనేయచ్చు అంటాడు. ఆ మాట విన్న వెంటనే మిన్న అతనికి ఇంకా క్వశ్చన్ వేసే ఛాన్స్ ఇవ్వకుండా దాన్ని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వాళ్ళ రోజు రాత్రి ఇక్కడున్న మగవాళ్ళంతా చాలా వైలెంట్ గా ఉన్నారు. సో అందుకే మనం వీలైనంత తొందరగా ప్రెగ్నెన్సీ అయిపోయి వాళ్ళు వచ్చిన పని ఫినిష్ చేసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోదామని డిసైడ్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ అమ్మాయిలంతా లేవంగానే అనుకున్నట్టుగానే వాళ్ళతో ఇంటిమేట్ అయ్యే వాడిని వెతకడం కోసం ఆ మూగ అమ్మాయి హెల్ప్ తో డ్రెస్సింగ్ నీట్ గా చేసుకొని అలా టాప్ టు బాటమ్ అందంగా రెడీ అయిన అమ్మాయిలు క్యాట్ వాక్ చేసుకుంటూ హంటింగ్ బయలుదేరతారు. అయితే ఈసారి ఊర్లోకి వెళ్లకుండా ఆ ఊరు చివర ఉన్న ఒక మందు షాప్ కు వెళ్తారు. అక్కడ వీళ్ళ కోసమే అన్నట్టు 5 అబ్బాయిలు మందు తాగుతూ వీళ్ళ రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టే చాలా పొడుగ్గా ఛాతి ముందరకు వచ్చి కండలు తిరిగి ఉంటారు. ఇంకా వాళ్ళని చూడగానే సాటిస్ఫై అయిపోయి బట్ ఎలా అప్రోచ్ అవ్వాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నప్పుడు కానీ వాళ్ళలో ఒక అమ్మాయి ధైర్యం చేసి ముందులకు వెళ్లి చాలా టెంప్టింగ్ గా పోజిస్తుంది. అప్పుడు ఆ అమ్మాయిలు కూడా కంట్రోల్ చేసుకోలేక ఎప్పుడెప్పుడు మీదకు దూకేద్దామా అన్నట్టు తనని కొరుక్కు తినేలా చూస్తూ ఉంటారు. తను అలా సెడక్టివ్ గా చూస్తూ బెండింగ్ పొజిషన్ లో నుంచోగానే ఆ మందు తాగిన వాళ్ళలో ఒకడు వచ్చి తన ముందు నిలబడతాడు. అప్పుడు ఆ అమ్మాయి వాడి హైట్ అండ్ పర్సనాలిటీని చూసి వీటితో కలిసి ఇంటిమేట్ అయితే వెంటనే ప్రెగ్నెంట్ అయిపోవచ్చు అనుకొని అలా అతన్ని తీసుకొని పొదల్లోకి వెళ్తుంది. అలా ఆ అమ్మాయిని ఫాలో చేస్తూనే మిగిలిన అమ్మాయిలు కూడా వచ్చి వాళ్ళని టెంప్ట్ చేసి ఒక్కొక్క జంట ఒక్కో పొదల్లోకి వెళ్ళిపోతారు. ఇంకా ఆఖరికి బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు మిగిలిపోతారు. బట్ అబ్బాయిల్లో ఒక్కడే ఉండేసరికి వాళ్ళిద్దరిలో ముందర ఎవరు వెళ్ళాలో ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు సడన్ గా శాంపో తన దగ్గర ఉండాల్సిన పసుపు కొమ్ము కనిపించకపోయేసరికి వెంటనే ఇంటికి వెళ్ళిపోయి నైట్ పడుకున్న చోటు మొత్తం వెతుకుతూ ఉంటుంది. కానీ దొరకపోయేసరికి ఆల్మోస్ట్ ఏడుస్తూ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉన్న సమయంలో సరిగ్గా అప్పుడే ఒక కొరియన్ ఫేస్ ని చూసి స్టన్ అయిపోతుంది. ఎందుకంటే తన జీవితంలో ఎప్పుడు చూడనంత అందంగా ఆ వ్యక్తి ఉంటాడు. సో తన పసుపు కొమ్ము పోయిన విషయం కూడా మర్చిపోయి అతను అందానికి అట్రాక్ట్ అయిపోయి కంటే వీడితోనే పిల్లల్ని కనాలనుకొని వెళ్లి టచ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ వ్యక్తికి స్ట్రేంజ్ గా అనిపించి వెనక్కి జరిగిపోతాడు. దాంతో ఇంక తిను ట్రైనింగ్ లో నేర్చుకున్న టెక్నిక్స్ అన్ని గుర్తు చేసుకొని తన హెయిర్ స్మెల్ చూపిస్తూ టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అప్పుడు అతనికి ఇంకా వియర్డ్ గా అనిపిస్తుంది. అమ్మాయిలతో తప్పుగా బిహేవ్ చేయడం ఇష్టం లేక తిన వెనక్కి నెట్టేస్తాడు. దాంతో తిని కింద పడిపోతుంది. ఫస్ట్ తను పట్టించుకోకపోయినా ఇంకెంతైనా అమ్మాయి కదా అని మళ్ళీ తను చేయి పట్టుకొని పైకి లేపితే అప్పుడు తిను కూడా ఫస్ట్ అలిగిన ట్యాగ్ చేస్తూ కానీ అతని హెల్ప్ తో పైకి లేచాక మళ్ళీ అతను టచ్ చేయబోతూ ఉంటే ఈసారి నా దగ్గరికి రావద్దని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు శాంపో చాలా అమాయకంగా ఒకవేళ నేను నీ దగ్గరికి రాకపోతే నీతో కలిసి పిల్లల్ని ఎలా కనగలను అంటుంది. తన అలా షేమ్లెస్ గా మాట్లాడుతూ ఉండేసరికి అది విన్న అబ్బాయి నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, లేడీస్ అన్నాక కొంచెం డిగ్నిటీ ఉండాలి, ఇలా బరి తెగించి మాట్లాడేయకూడదు అంటాడు. కానీ అలా చెప్పిన తర్వాత కూడా తను ఎంతో ఆశగా చూస్తుండేసరికి ఇంకెక్కడ నుండి వెళ్ళిపోవటమే బెటర్ అనుకొని నేను మళ్ళీ వస్తానులే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళేటప్పుడు శాంపో నీ పేరేంటని అడిగితే దానికి అబ్బాయి వెనక్కి తిరిగి షాన్ అని అతని ఇంటి పేరు మాత్రమే చెప్పేసి వెళ్తాడు. అయితే అతని మాటలు గుడ్డిగా నమ్మి మళ్ళీ తిరిగి వస్తాడేమో అని తిని ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇటువైపు షాన్ అతని వర్క్ ప్లేస్ కు వెళ్ళాక అప్పుడే అతను ఒక ఆర్కిటెక్ట్ అని అండ్ ఈ ఊర్లో ఒక బ్రిడ్జ్ నిర్మించడానికి వచ్చారన్న విషయం రివీల్ అవుతుంది. తన వర్కర్స్ తో ఆ బ్రిడ్జ్ డిజైన్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ ఆ బ్రిడ్జ్ ఫాగ్ ఉన్న ప్లేస్ దగ్గర కడుతున్నారని తెలిసి అక్కడ ఉన్న ఒక వ్యక్తి మీరు బ్రిడ్జ్ కడుతుంది ఆ ప్లేస్ లోనా, అయ్యో అక్కడ దెయ్యాలు ఉంటాయని, ఇప్పటికే చాలా మంది మగవాళ్ళు ఆ ప్లేస్ లో మాయమైపోయారని దాని గురించి కథలుగా చెప్తూ ఉంటాడు. అది విన్న ఆర్కిటెక్ట్ కి ఇందాక నేను కలిసిన అమ్మాయి ఆ ఫాగ్ ఉండే ప్లేస్ లోంచే వచ్చి ఉండిద్దేమో అని అనుమానం వస్తుంది. ఇంకా అదే రోజు రాత్రి దాని గురించి తెలుసుకుందామని మార్నింగ్ శాంపూని కలిసిన చోటుకే వెళ్తాడు. తను ఇంకా అదే ప్లేస్ లో కూర్చొని అలానే వెయిట్ చేస్తూ ఉండడం చూసి దాంతో ఇంక తను నిజంగానే అమాయకురాలని తెలుసుకొని అనవసరంగా తను ఇక్కడ వెయిట్ చేయించినందుకు గిల్ట్ ఫీల్ అవుతాడు. అప్పుడు శాంపూ మళ్ళీ అతను చేయి పట్టుకొని తనకు తెలిసిన టెక్నిక్స్ తో టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే కానీ షాన్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అవడంతో అంత రాత్రిపూట అంత అందమైన అమ్మాయి మీద చేయి వేసి మాట్లాడుతున్నా గానీ రిజెక్ట్ చేస్తాడు. దాంతో శాంపూ నేను ఎప్పుడు వస్తున్నా నన్ను రిజెక్ట్ చేస్తున్నావు, నేను అందంగా లేనా ఏంటని ఏడుస్తూ అడగడంతో దానికి చాన్ లేదు నువ్వు చాలా అందంగానే ఉంటావు కానీ అని ఇంకో మాట చెప్పేలోగే చాన్ ని వెతుక్కుంటూ అతనితో పనిచేసే వ్యక్తి అక్కడికి వస్తాడు. ఆ వ్యక్తి ఆయాసపడుతూ బాధతో మన సివిల్ ఇంజనీర్ చనిపోయారని చెప్పడంతో అది విన్న షాన్ ఎలా జరిగిందని అడిగితే మామూలుగా మనం బ్రిడ్జ్ కట్టాలనుకున్న ఆ ఫాగ్ ప్లేస్ లోకి ఎవరు వెళ్ళరు కానీ మన ఇంజనీర్ మాత్రం ధైర్యంగా ఆ ఫాగ్ వెనకాల ఏముందో తెలుసుకోవడానికని వెళ్ళి ఇప్పుడు శవమై తిరిగి వచ్చాడని అంటాడు. అది తెలుసుకున్న షాన్ ఆ ఇంజనీర్ బాడీని చూసి ఏడుస్తూ ఉండగా
ఆ బాడీ మీద ఏదో వైల్డ్ యానిమల్ అటాక్ చేసిన గుర్తులు కనిపిస్తాయి. ఆ నెక్స్ట్ డే షాన్ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉన్నప్పుడు శాంపూ అక్కడికి వచ్చి ఇతను ఎమోషనల్ గా వీక్ గా ఉండడం గమనించి దగ్గర అవడానికి ఇదే కరెక్ట్ టైం అనుకొని షాన్ ని ఓదార్చినట్టు మాట్లాడుతుంది. అతను చేయి పట్టుకొని విష్ణు ఒక ప్రాపర్ వేలో ప్రెస్ చేస్తూ ఇలా చేస్తే నీ గుండెల్లో బాధ తగ్గిపోతుందని చెప్తుంది. కానీ తను మళ్ళీ భుజం మీద చేయి వేయగానే ఇంకా అతను చేయి లాగేసుకుంటాడు. ఇంకెన్ని సార్లు చెప్పినా నువ్వు మారట్లేదని తిట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో శాంపూ కూడా ఇంకా పేషెన్స్ తగ్గిపోతూ వాళ్ళ ట్రైబ్ లో ప్రతి ఒక్క అమ్మాయి ప్రెగ్నెంట్ అవడం ముఖ్యం గానీ అది ఎవరితో అనేది పెద్ద మ్యాటర్ కాదు. సరిగ్గా అప్పుడే ఆ ఫారెస్ట్ లోకి ఒక కట్టెల కోసం వచ్చిన అబ్బాయిని చూసి ముఖ్యంగా అతని బాడీ మజిల్స్ ని చూసి అతని హెల్ప్ తో అయినా పిల్లల్ని కందాం అనుకొని కావాలనే తన స్ట్రక్చర్ కనిపించేలా తన బాడీని బెండ్ చేస్తూ ఉంటుంది. అది చూసి అతను కూడా ఆమె దగ్గరికి వెళ్తాడు. కానీ తనకు చాన్ గుర్తొచ్చి కళ్ళు మూసుకున్నాక మళ్ళీ ఒక 5 సెకండ్స్ కళ్ళు తెరిచి ఈసారి తన ముందులో ఉన్న వ్యక్తిలో చాన్ ని ఊహించుకొని కొంచెం బెటర్ గా ఫీల్ అవుతుంది. అప్పుడు ఆ వ్యక్తి షర్ట్ విప్పి మెత్తని తన బుగ్గల్ని టచ్ చేస్తూ కిస్ చేయడానికి దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ నెక్స్ట్ సెకండ్ లోనే తను మళ్ళీ రియాలిటీలోకి వచ్చేసి అక్కడ ఉన్నది షాన్ కాదని రియలైజ్ అయ్యి వద్దు నన్ను వదిలేమని గోల్ చేస్తుంది. కానీ షర్ట్ కూడా విప్పేసి ఇంటిమేట్ అవ్వడానికి రెడీగా ఉన్న ఆ వ్యక్తి శాంపూని బలవంతంగా అయినా అనుభవించాలని తన చేతులు పట్టేసుకొని కిస్ చేయడానికి మీదకు వెళ్తాడు. సరిగ్గా అప్పుడే వెనక నుండి షాన్ వచ్చి తనని సేవ్ చేస్తాడు. ఇతను తలపైన కొట్టి శాంపూని కాపాడతాడు. ఇంకా తను వెంటనే షాన్ ని హగ్ చేసుకొని ఆ రోజు నైట్ వీళ్ళిద్దరూ షాన్ ఇంటికి వెళ్తారు. అక్కడ శాంపూ ఈసారి కొంచెం ధైర్యం చేసి తన డ్రెస్ ఇప్పడానికి ట్రై చేస్తుంది. కానీ మళ్ళీ తను ఆపి ఈసారి తను నిజంగానే ఇష్టపడుతుందని అర్థం చేసుకున్నా గానీ అయినా గానీ జస్ట్ తనని ప్రెగ్నెంట్ చేయడం కోసం ఆ పని చేయాలంటే ఎందుకో ఇతనికి మనసు ఒప్పుకోదు. ఇటువైపు కేలోకి తన బెస్ట్ ఫ్రెండ్ కనిపించట్లేదని రియలైజ్ అయ్యి ఇంకా తన అబ్బాయిల కోసం వెళ్ళడం మానేసి తన ఫ్రెండ్ ని వెతకడం మొదలు పెడుతుంది. కానీ తను వేసే ప్రతి అడుగు అండ్ తన ప్రతి కదలికను మిన్ దూరం నుంచి గమనిస్తూనే ఉంటాడు. ఇంకప్పుడు తను కూడా మిన్ ని చూడడంతో అతను కేలోలానే హైట్ గా మంచి స్కిన్ టోన్ తో ఉంటాడు. ఇంకా వెంటనే అతని దగ్గరికి వెళ్లి తన హైట్ చెక్ చేసుకొని వీడైతే నాకు కట్టగా సరిపోతాడు అనుకుంటుంది. కానీ మధ్యలో శాంపూ గుర్తొచ్చి మళ్ళీ రాత్రి ఇక్కడే కలుసుకుందాం నువ్వు ఇక్కడే ఉండని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. చివరికి శాంపూ ఒక చెట్టు కింద పడుకొని ఉండడం చూసి వెళ్లి తనను లేపి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే అప్పుడే శాంపూ నేను నా పసుపు కొమ్మును పోగొట్టుకున్నానని చెప్తుంది. అది వినంగానే కేలో తన పసుపు కొమ్మును బయటకు తీసి ఇది లేకపోతే మనం తిరిగి వెళ్ళడం కష్టమే, ఒకవేళ నీ దొరకపోయినా నేను నా దాంతో నేను తీసుకెళ్తాలే, ముందులైతే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదా అంటుంది. ఇంకా అదే రోజు రాత్రి కేలో పొద్దున ప్రామిస్ చేసినట్టే మిన్ని కలవడానికి మళ్ళీ ఫారెస్ట్ లోకి వెళ్తుంది. అలా తన కోసం ఎదురు చూస్తున్న మిన్ దగ్గరికి వెళ్లి తన డ్రెస్ రిమూవ్ చేయగానే ఆ మూన్ లైట్ కింద కేలో స్కిన్ సిల్వర్ లాగా మెరిసిపోతూ ఉంటుంది. అప్పుడు తన అందాన్ని చూసి చెమటలు పట్టేసిన మిన్ ఇంకా అస్సలు మాట్లాడకుండా తన ఇంట్లోకి తీసుకెళ్లిపోయి ఆశగా వచ్చిన కేలోని తన బ్యూటీని ఎంజాయ్ చేస్తూ అలా వాళ్ళిద్దరూ వర్జినిటీని కోల్పోతారు. ప్రెగ్నెంట్ అవడం కోసం వచ్చిన కేలో కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ తో అలసిపోయి నిద్రపోతుంది. అప్పుడు తెన్ దగ్గర కూడా ఆ మెరిసిపోయే కొమ్ము ఉండడం చూసి దాన్ని తీసి అతని ఇంట్లో ఒక బాక్స్ లో దాచిపెట్టుకుంటాడు. కానీ నెక్స్ట్ డే లేచి చూసేసరికి అది కనబడదు. యాక్చువల్లీ తన నైట్ మేలుకొని ఉండిద్ది. వీడు చేసేదంతా గమనించి మార్నింగ్ మిన్ కన్నా ముందులే లేచి ఆ దాచిపెట్టిన తన పసుపు కొమ్మును తీసుకొని వెళ్ళిపోతుంది. అలా ఇంటికి వెళ్లేసరికి ఒక అమ్మాయికి వచ్చిన బాడీ పెయిన్స్ తగ్గడానికి ఇంకో అమ్మాయి మసాజ్ చేస్తూ ఉంటుంది. అది చూసి ఏమైందని అడిగితే దానికి ఆ అమ్మాయిలు వాళ్ళ బెడ్ వెనక గీసిన గీతలు చూపించి అవి ప్రెగ్నెంట్ అవడం కోసం వాళ్ళు చేసిన యుద్ధాలు కౌంట్ అని చెప్తారు. అది విని శాంపూ మరియు కేలో షాక్ అవుతారు. ఎందుకంటే ఆ గీతలు కౌంట్ చేస్తే ఆల్మోస్ట్ 20 ఉంటాయి. వాళ్ళ షాక్ లో ఉండగానే ఆ అమ్మాయి ఒక సీక్రెట్ పౌడర్ ని తన యూరిన్ లో మిక్స్ చేస్తుంది. ఎందుకంటే ఆ పౌడర్ కలిసి వాళ్ళ యూరిన్ కలర్ చేంజ్ అయితే వాళ్ళు ప్రెగ్నెంట్ అయినట్టు లేకపోతే కానట్టు. అయితే ఆ అమ్మాయిల యూరిన్ కలర్ చేంజ్ అవుతుంది. సో అక్కడ ఉన్న 4 అమ్మాయిలు ప్రెగ్నెంట్ అయిపోవడంతో చాలా హ్యాపీగా అక్కడ నుంచి వాళ్ళ ట్రైబ్ కి వెళ్ళిపోతారు. ఇంకా వెళ్లే ముందు మీరు కూడా త్వరగా ప్రెగ్నెంట్ అయ్యి మన చోటుకు వచ్చామని చెప్పి నెక్స్ట్ క్వీన్ నేనంటే నేనే అవుతానని కళ్ళకంటూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళంగానే ఆ మాటలు విన్న మిన్ వాళ్ళ మాటలన్నీ ఎలానో వినేసి ఉంటాడు కాబట్టి సరే నేను నీకు ప్రెగ్నెంట్ అవడంలో హెల్ప్ చేస్తా, బదులుగా నాకు ఇంకొన్ని పసుపు కొమ్ములు కావాలని అంటాడు. అది వినంగానే తన ఫ్రెండ్ పోగొట్టుకున్న పసుపు కొమ్ము వీటి దగ్గర ఉందేమో అని డౌట్ వచ్చి తన డ్రెస్ లో నుంచి సీక్రెట్ నైఫ్ ని బయటకు తీసి మర్యాదగా నీ దగ్గర ఉన్న పసుపు కొమ్మును నాకు ఇచ్చే లేదా నేను ఇక్కడే చంపేస్తా అంటుంది. ఫస్ట్ మిన్ తన మాటలకి పర్సనాలిటీకి సెట్ అవ్వకపోవడం చూసి తనను తక్కువ అంచనా వేస్తాడు. కానీ కత్తి పట్టుకున్న కేలో సైలెంట్ గా వాడి ప్రైవేట్ పార్ట్ వైపు చూడడంతో దాంతో మిన్ భయపడి వద్దు నన్నేం చేయొద్దని తన కాళ్ళ మీద పడిపోతాడు. ఇంకా ఓవర్ యాక్షన్ చూసి ఖచ్చితంగా వీడే తన ఫ్రెండ్ పసుపు కొమ్ము తీసేసి ఉంటాడని కన్ఫర్మ్ చేసుకొని దాంతో పడుకోవడమే కాకుండా ఇంకా కండిషన్లు పెడతావా అని తిట్టి చివరికి మిన్ దగ్గర ఉన్న ఇదివరకు అతనికి దొరికిన పసుపు కొమ్మును కూడా లాగేసుకునిద్ది. కానీ కాసేపటికే మిన్ని కొంతమంది రౌడీలు తరుముకుంటూ రావడం చూసి ఉండబట్టలేక వాళ్ళు మిన్ని ఏమైనా చేస్తారేమో అనే భయంతో వెనకాలే వెళ్తుంది. అప్పుడే వీళ్ళు నిజమైన దొంగలని అన్నందుకు పోలీసులు వీళ్ళని పట్టుకోవడానికి వెంబడిస్తున్నారని తెలుస్తుంది. యాక్చువల్ గా మిన్ను పేదరికం తట్టుకోలేక ఏదో పొట్టగూడు కోసం దొంగతనాలు చేసుకునేవాడని అర్థం చేసుకొని సరే నన్ను ప్రెగ్నెంట్ చేస్తే నీకు ఈ పసుపు కొమ్ముని ఇస్తానని డీల్ మాట్లాడుకొని అది కూడా ఒక్క పీస్ మాత్రమే ఇస్తానంటుంది. దానికి మిన్ కూడా ఒప్పుకుంటాడు. ఇంకా అదే రోజు మిన్ అండ్ కేలో మళ్ళీ ఇంటిమేట్ అవడానికి రెడీ అవుతారు. అయితే ఈసారి వాళ్ళు మరింత ఇష్టంగా ఒకరినొకరు ఎంతో ఆశతో చూసుకుంటూ మెల్లిగా వాళ్ళ డ్రెస్ రిమూవ్ చేసి ఇంకా సాటిస్ఫైయింగ్ గా ఇంటిమేట్ అవుతారు. అయితే ఈసారి కేలోకి జాక్ పాట్ తగిలి తన
వెంటనే ప్రెగ్నెంట్ అవుతుంది. దాంతో చెప్పినట్టుగానే మిన్ కి ఆ పసుపు కొమ్మని ఇవ్వడానికి పిలిచి, కానీ అది వెంటనే ఇచ్చేయకుండా నువ్వు నాకు ఇంకో హెల్ప్ చేయాలి, అప్పుడే దీన్ని ఇవ్వగలను అంటుంది. మిన్ ఏంటా హెల్ప్ అని అడిగితే, యాక్చువల్లీ నా ఫ్రెండ్ ని కూడా నువ్వు ప్రెగ్నెంట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ 2 months డెడ్ లైన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతూ ఉండడంతో వీళ్ళ ఇన్ఛార్జ్ ఆల్రెడీ ఆ నైఫ్ ని షార్పనింగ్ చేస్తూ ఉండిద్ది. ఒకవేళ టైం అయిపోయి తన ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అవ్వకపోతే తనని చంపేస్తారు కాబట్టి సో శాంపోని మిన్ తో ఇంటిమేట్ అవ్వడానికి రాత్రిపూట అడవిలోకి పంపిస్తుంది. అలా తన బెస్ట్ ఫ్రెండ్ ని తను ప్రేమించిన వారితో కాకుండా వేరే వారితో సెక్స్ చేయడానికి పంపిస్తున్నందుకు కొంచెం బాధపడినా, బట్ అది వాళ్ళకి కంపల్సరీ అవ్వడంతో కేలో ఇంకా వాళ్ళని ఆపలేకపోతుంది. అలాగే ఇటువైపు ప్రెగ్నెంట్ అయి వెనక్కి వచ్చిన 4 అమ్మాయిలకి ఎంతో గ్రాండ్ వెల్కమ్ తో వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళని క్వీన్ ప్యాలెస్ లోకి తీసుకెళ్లి ఒక డ్రింక్ ఇస్తారు. ఆ డ్రింక్ తాగితే మీకు బయట ప్రపంచంలో చూసినవి విన్నవి ఏం గుర్తుండవు అని చెప్తారు. కానీ వాళ్ళ డ్రింక్ తాగాక మెల్లిగా వాళ్ళ కడుపు నొప్పి వచ్చి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. నిజానికి వాళ్ళు తాగిన డ్రింక్ లో అబార్షన్ అవడానికి మెడిసిన్ ని మిక్స్ చేసి ఉంటారు. అప్పుడే ఇదంతా క్వీన్ ప్లాన్ అని అర్థమవుతుంది. అసలైతే క్వీన్ కి తన కూతురు ఇంకా రాలేదని తెలుసుకొని దాంతో అక్కడ ఉన్న వేరే అమ్మాయిలకి తన పొజిషన్ ఇవ్వడం ఇష్టం లేక సో ట్రైనర్ తో ప్లాన్ చేయించి ఆ మెడిసిన్ లో అబార్షన్ డ్రగ్ ని కల్పించేస్తుంది. ఇంకా అలా ఈ యూనిక్ కాన్సెప్ట్ తో తీసిన ఈ థాయ్ డ్రామాలోని ఫస్ట్ ఎపిసోడ్ ని ఇక్కడతో కంప్లీట్ చేస్తారు. ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. లాస్ట్ ఇయర్ థాయిలాండ్ లో రిలీజ్ అయిన లాప్లాస్ ద హిడెన్ టౌన్ అనే ఈ వెబ్ సిరీస్ చాలా యూనిక్ గా అండ్ డిఫరెంట్ గా అనిపించేసరికి ఎందుకో మీ ముందరకు తీసుకురావాలనిపించింది. ఒకవేళ దీని మిగతా పార్ట్స్ కావాలంటే ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి.